రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదము, గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదము. రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదము, గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదము. ఆది దేవునికి మహిమాస్తుతులు అర్పించెదం, అర్చక గురువునకు హారతులిచ్చెదం, హారతులిచ్చెదం. కఠిన సిలువా బాటలో కల్వరి చేరిన క్రీస్తుని అనుసరింతుము, అనుసరింతుము. కఠిన సిలువా బాటలో కల్వరి చేరిన క్రీస్తుని అనుసరింతుము, అనుసరింతుము. పాత జీవిత బాటను వదలి ప్రభు బలిలో పాల్గొందము, పాత జీవిత బాటను వదలి ప్రభు బలిలో పాల్గొందము. రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం, గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు బడుగు దేవరాజు, ధార అమృత మేరీ. కుటుంబంలో దేవుడు చేసిన మేలులు కృతజ్ఞతగా మరి ఏప్రిల్ 8వ తేదీ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా వీరికి మరి వీరి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియమాత పేరట కుటుంబ సభ్యులు బడుగు రాజారావు, డాక్టర్ బిఐ మారియా రాజా, బడుగు విక్టోరియా, రీమా, శీల మనోజ్ కుమార్, శీల మోక్ష సమర్పించుచున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడతాయి. వీరి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. నందికొట్టుగురు విచారణ. కుటుంబంలో దేవుడు చేసిన ఎన్నో మేలులకు కృతజ్ఞతగా అంతోని స్నేహిత్, హిమవరి శనిలకు దైవ ఆశీస్సులు దండిగా చేకూరాలని సెయింట్ మేరీస్ హై స్కూల్ను దీవించి ఈ ఏడాదంతా కాచి కాపాడినందులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సెలిన కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ. ధీరజ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ధీరజ్ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ధీరజ్ మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. లూర్దు మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం నల్లజల్ల విచారణ. కొవ్వూరి అరుణకుమార్కు MBBS సీటు వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ చదువు పూర్తి చేయడానికి కావలసిన తెలివి, జ్ఞానం, ఆయురారోగ్య భాగ్యములు, ఆర్థిక సహాయం దయచేయాలని బాలయేసు పేరిట పూజ సమర్పిస్తున్నారు. కొవ్వూరు డేవిడ్, రాణి, డాక్టర్ ఝాన్సీ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ విన్నపాల కోసం ఈనాడు దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మానవ జీవితం దేవుడు ప్రసాదించిన ఒక వరం, అద్భుతమైన వరం. ఈ ప్రపంచంలో దేవుడు మనని సృష్టింపచేసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, తోటి మానవులతో కలిసి జీవిస్తూ, సంతోషాలను, ఆనందాలను, దుఃఖాలను, అన్ని ఇమోషన్స్ని మనము అనుభవిస్తూ, వీటి ప్రసాదించినటువంటి దేవాది దేవుని తెలుసుకొని తిరిగి మన ఆత్మను ఆయనకు సమర్పించడమే ఈ మానవ జీవిత యొక్క ఉద్దేశం. కనుక క్రీస్తునాథుడు మానవులను సన్మార్గంలో నడిపించడానికి, పుణ్య మార్గంలో పయనింప చేయడానికి, తిరిగి మనమందరం కూడా దేవుని చెంతకు చేరడానికే ఈ తపస్కాలములో ఆయన మన సిలువనెత్తుకొని తనతో కలిసి ప్రయాణం చేయాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈనాడు దేవాది దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసుకుంటున్నాడు, తనను దీవిస్తారని, తన సంతానను దీవిస్తారని, ఈ భూమిని తరతరాల వారికి ఆయన వారసత్వంగా ఇస్తారని దేవుడు ఆయనతో వాగ్దానం చేసుకుంటున్నాడు. అదే వాగ్దాన్ని మన యందు కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు, మన ఆత్మను తన చెంతకు పిలుచుకుంటున్నాడు అనే జీవిత ఉద్దేశాలను తెలుసుకుంటూ ఈనాడు దివ్య బలి పూజలు మనం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటూ, యేసయ్యా మిమ్మల్ని అనుసరించి జీవించే భాగ్యం నాకు దయచేయమని మనమందరం కూడా ఈనాడు దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ చెంతకు వచ్చి నీకు మొరపెట్టుకున్న వారికి సమీపముగా ఉండుము. నీ దయను నమ్ముకుని వారికి కటాక్షింపుము. తద్వారా పాప దోషముల నుండి విముక్తి పొందిన వారు సన్మార్గమందు నడుచుచు పవిత్రంగా ఉందురుగాక. మీ వాగ్దాన ఫలములకు వారు సంపూర్ణ వారసులగుదురుగాక. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. అనేక జాతులకు నిన్ను తండ్రినిగా చేయుదును. ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆ దినములలో అబ్రాము దేవుని ఎదుట సాగిలపడెను. దేవుడు అతనితో మాటలాడుచు, నేను నీతో వడంబడిక చేసుకొనుచున్నాను. నీవు అనేక జాతులకు తండ్రి వగుదువు. ఇక ముందు నీకు అబ్రాము అను పేరుండదు, అబ్రహాము అను పేరు మాత్రమే ఉండును. అనేక జాతులకు నిన్ను తండ్రిగా చేసితిని, నీ సంతతిని పెంపొందింపచేయుదును. నీ నుండి జాతులు ఏర్పడును, నీ నుండి రాజులు పుట్టుదురు. నీ ఎడ, నీ సంతతి ఎడ నా ఒడంబడిక చెల్లును. అది తరతరముల దాకా శాశ్వతముగా స్థిరపడు ఒడంబడిక.
నీకు నీ సంతతికి నేనే దేవుడను. మీకు కానిదేశముగా ఉన్న కానాను భూమిని మొత్తము నీకు నీ సంతతి వారికి శాశ్వత భోగముగా చేయుదును. నీ తరువాత వారికి సైతము నేనే దేవుడను అని చెప్పెను. దేవుడు అబ్రహాముతో ఇంకా ఇట్లనెను, నీవు నీ సంతతి వారు తరతరముల దాకా నా వడంబడిక చెల్లునట్లు చూడవలయును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు తన నిబంధనమును నిత్యము స్మరించుచు పాటించును. ప్రభువును వెదకుడు, ఆయన బలమును వెదకుడు, నిరతము ఆయనను పూజింపుడు. అందరూ ప్రభు తన నిబంధనమును నిత్యము స్మరించుచు పాటించును. ప్రభు దాసుడైన అబ్రహాము సంతతి వారును ప్రభు ఎన్నుకొనిన యాకోబు వంశజులనైన మీరు ఆయన సలిపిన అద్భుత కార్యములను, ఆయన చేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ఆయన మన దేవుడైన ప్రభువు. ఆయన తీర్పులు భూమి అంతటికి వర్తించును. అందరూ ప్రభు తన నిబంధనమును నిత్యము స్మరించుచు పాటించును. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో నాకు వెలుగిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో నాకు వెలుగిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో
మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 51వ వచనము నుండి 59వ వచనం వరకు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 8వ అధ్యాయము 51వ వచనము నుండి 59వ వచనం వరకు. నా మాటను పాటించువాడు ఎన్నటికి మరణమును చవిచూడడు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటి యూదులు, నీకు దయ్యం పట్టినదని మాకిప్పుడు నిశ్చయముగా తెలియను. అబ్రహాము ప్రవక్తలను మరణించిరి. నా మాటను పాటించువాడు ఎన్నటికి మరణమును చవిచూడడు అని నీవు చెప్పుచున్నావు. మా తండ్రి అయిన అబ్రహాము మరణించెను, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను మరణించిరి, నువ్వు ఎవడవని అనుకొనుచున్నావు అని పలికిరి. అందుకు యేసు, నన్ను నేను మహిమ పరుచుకొనిన ఎడల అది మహిమ కానేరదు. మీ తండ్రిని మీరు చెప్పుకొనుచున్న ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, కానీ నేను ఆయన ఎరుగుదును. నేను ఆయనను ఎరుగనని చెప్పిన ఎడల మీ వలె అసత్యవాదిని అగుదును. అయితే నేను ఆయన ఎరుగుదును, ఆయన మాటను పాటించుచున్నాను. మీ తండ్రి అబ్రహాము నా దినమును చూచుటకు మిగుల కుతూహలపడెను, అతడు దాన్ని చూసి సంతసించెను అనెను. నీకు ఇంకను 70 సంవత్సరములైనను నిండలేదు, నీవు అబ్రహామును చూసితివా అని యూదులు ప్రశ్నించిరి. అందుకు యేసు, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందువలన వారు ఆయనపై రాళ్ళు రువ్వుకొనిది, కానీ ఆయన దాగుకొని దేవాలయం నుండి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, దేవుడు అబ్రహాముతో ముచ్చటిస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో ఒక వడంబడికను చేసుకొనుచున్నాడు. ఇది శాశ్వతమైనటువంటి వడంబడిక. ఈ వడంబడికలో దేవుడు 7 అంశాలను అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 7 అంశాల్లో మనం కూడా భాగస్థులమయ్యామని, ఈ వడంబడికలో మనం కూడా పాలు పంచుకుంటున్నామని మనమందరం కూడా తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆదికాండము 17వ అధ్యాయము 3-9 వచనాలను మనం ఒకసారి చదువుకున్నట్లయితే, దేవుడు వడంబడికలో అబ్రహాముతో పలుకుతున్న పలుకులను ఒకసారి జ్ఞప్తికి తీసుకుందాం. నేను నీతో వడంబడిక చేసుకొనుచున్నాను. మొట్టమొదటిగా, నీవు అనేక జాతులకు తండ్రి అవుదువు. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి గొప్ప వరం, అన్ని జాతులకు ఆయన తండ్రిగా అబ్రహామును దీవిస్తూ ఉన్నాడు. ఇది దేవుడు తన దాసుడగు అబ్రహాముతో చేసుకున్న మొట్టమొదటి వడంబడిక. 2, అనేక జాతులకు నిన్ను తండ్రిగా చేస్తేని అని దేవుడు తెలియజేస్తూ, నీ సంతతిని పెంపొందింప చేసేదను. తండ్రిగా ఆయన్ని దీవిస్తూ ఆయన ద్వారా దేవుడు సంతతిని కూడా పెంచుతానని వడంబడిక చేసుకుంటున్నాడు. ఇక 3వది, నీ నుండి జాతులు ఏర్పడును, అనేక జాతులు ఏర్పడును, అనేక ప్రాంతంలో వాళ్ళందరూ కూడా సెటిల్ అవుతారు. ఈ విధంగా అబ్రహామును దీవించిన దేవుడు ఆయన ద్వారా జాతులను ఏర్పరుస్తూ ఉన్నాడని తన వాగ్దానంలో, తన వడంబడికలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 4వదిగా, నీ నుండి రాజులు పుట్టుదురు. ఇది అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. 4వ వరం, 5వ వరం, అది తరతరముల వరకు శాశ్వతంగా స్థిరపడు వడంబడిక. ఈ వడంబడిక టెంపరవరీ వడంబడిక కాదు, తరతరముల వరకు కూడా
శాశ్వతంగా నిలబడేటువంటి గొప్ప ఒడంబడికను, ఒక స్థిరమైనటువంటి శాశ్వతమైన ఒడంబడికను దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇక 6వదిగా, కానాను భూమిని మొత్తము నీకును నీ తర్వాత నీ యొక్క తరముల వారికి శాశ్వత భోగముగా చేసేదనని దేవుడు ఆ ప్రాంతాన్ని, భూమిని కూడా శాశ్వతంగా అబ్రాహాం సంతతికి దేవుడు వరప్రసాదంగా దయచేస్తూ ఉన్నాడు. అనగా దేవుడు తన సేవకులను ప్రేమించిన విధానం, తన ప్రజలను ప్రేమించిన విధానం ఒకసారి గమనించినట్లయితే తరతరముల వరకు మనకు ఆయన ఆశీర్వాదాలనే దయచేస్తూ ఉన్నాడు. ఒక అబ్రాహాము విశ్వాసం వల్ల, ఆయన దేవుడిపై ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రకటించడం వల్ల, తన కుమారుని సైతం కూడా బలిగా సమర్పించమని అడిగినప్పుడు ఆయన దానికి సిద్ధమైపోయాడు. చివరికి చంపేటప్పుడు కూడా దేవుడు అతన్ని ఆపి చేసి అతనితో గొప్ప ఒడంబడిక చేసుకుంటున్నాడు. అబ్రహాము విశ్వాసుల తండ్రి. కేవలం ఒక మనిషి విశ్వాసము తరతరాలకు దీవెనకరంగా మారింది. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, తర్వాత దేవుడు అబ్రహాంతో చివరి ఒడంబడికలో ఒక భాగంగా ఒక చక్కటి మాట అన్నాడు. నీవును నీ సంతతి వారును తరతరముల వరకు నా ఒడంబడిక చెల్లినట్లు చూడవలేను. ఇది అబ్రహాం మీద పెడుతున్నటువంటి గొప్ప బాధ్యత. ఒక మనిషి విశ్వాసం, ఒక మనిషి ప్రార్థన జీవితం, ఒక మనిషి నిజాయితీగా దేవుని నమ్ముకొని జీవించిన విధానం వల్ల తరతరాలు కూడా దీవించబడ్డాయి. చాలామంది చెప్తుంటారు, మా తల్లిదండ్రుల యొక్క పుణ్యం వల్ల, మా తల్లిదండ్రుల ప్రార్థన వల్ల మేము గురువులు అయ్యాం, మా తల్లిదండ్రుల యొక్క పుణ్య జీవితం వల్ల, వారు చేసినటువంటి త్యాగాల వల్ల ఈరోజు మేమందరం కూడా మంచి డాక్టర్లుగా, లేకపోతే మంచి ఉద్యోగాలు మేము స్థిరపడి ఉన్నామని చాలామంది కూడా తల్లిదండ్రుల పుణ్యం వల్ల మేము బాగున్నాము అని చెప్తూ ఉంటారు. ఇది నిజం. అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాము యొక్క నిజాయితీ కలిగిన విశ్వాసం వలన ఈనాడు అన్ని తరముల వారు కూడా దీవించబడరు. ఆ తరములు మనం కూడా ఉన్నందుకు మనమందరం కూడా ఆనందించాలి. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, అబ్రహాము నుండి మనం నేర్చుకోవాల్సింది దేవుని ఎడల ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగి జీవించడం. ఈరోజు తల్లిదండ్రులారా, దివ్య బలి పూజను చూస్తున్న తల్లిదండ్రులారా, మీ విశ్వాసం వల్ల మీ బిడ్డలు, వారి బిడ్డలు సైతం కూడా దీవించబడతారు. ఒకవేళ మన పాపపు జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, శాపపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ శాపం కూడా మన పిల్లలపై, వారి పిల్లలపై, రాబో తరాలపై ఉండేటువంటి అవకాశం ఉంది. కనుక మన కుటుంబాలపై శాపాలు కానీ పాపాలు కానీ ఉండకుండా మనం నిత్యం కూడా పాప సంకీర్తనాలు చేస్తూ దైవ బలి పూజలు పాల్పంచుకుంటూ పుణ్య జీవితం జీవించడం కోసం ప్రయత్నం చేయాలి. మన పుణ్యం మన పిల్లలకు వరంగా ఏ విధంగా జీవించాలని దేవుడు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు అబ్రహాం జీవితం ద్వారా. ఈనాడు మనం సువిశేషాన్ని పరిశీలించినట్లయితే, ఈనాడు సువిశేషంలో మనము 3 వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలి. ఇజ్రాయేలు ప్రజలు, క్రీస్తు ఎడల ఉన్నటువంటి విశ్వాసం, ఈనాడు క్రీస్తు ప్రభుకు తండ్రికి ఉన్నటువంటి అనుబంధం, తర్వాత అబ్రహాముకు క్రీస్తు ప్రభుకు ఉన్నటువంటి అనుబంధాన్ని ఈనాడు మనకు సువిశేషం తెలియజేస్తూ ఉంది. క్రీస్తునాథుడు శాశ్వతమైనటువంటి జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నా మాటను పాటించువాడు, నా వాక్కును పాటించువాడు ఎన్నటికీ మరణమును చవిచూడడు. క్రీస్తు ప్రభు ఆత్మీయకమైనటువంటి జీవితం. ఈ శరీరం ఎట్లాగో శిథిలమైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, కానీ మన ఆత్మ మాత్రం దేవుని చెంతకు చేరుతూ ఉంది. ఎప్పుడు చేరుతుందంటే, ఈ భూలోకములో జీవించినప్పుడు మనం దైవానుగుణంగా, ఆజ్ఞానుగుణంగా, దేవునికి అనుంగ బిడ్డలుగా జీవించినప్పుడు, విశ్వాసంతో జీవించినప్పుడు, పుణ్యక్రియలు చేస్తున్నప్పుడు, దాన ధర్మాలు చేస్తున్నప్పుడు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు, యేసు ప్రభుని ఆజ్ఞానుసారం మనం జీవిస్తున్నప్పుడు ఈ ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది, పరలోక రాజ్యం చేరుతూ ఉంది, దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ దేవదూతగా జీవిస్తూ ఉంది అనే మాటను క్రీస్తు ప్రభు తన యొక్క ఇజ్రాయేల్ ప్రజలతో పలికినప్పుడు వాళ్ళ అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభుని తప్పుపడుతూ ఉన్నారు. నువ్వు అబ్రహాం కంటే గొప్పవాడివా, ప్రవక్తల కంటే గొప్పవాడివా, వాళ్ళందరూ మరణించారు కదా, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు కదా అని క్రీస్తు ప్రభుని నువ్వు ఎవడువు అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అనగా ఆయన చెబుతున్న ఆధ్యాత్మికమైన జీవితాన్ని వీరు అర్థం చేసుకోలేకపోయారు. అందుకని క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేను నా గురించి మహిమపరుచుకోవటం లేదు, నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం లేదు, నా తండ్రే నా గురించి మీకు గొప్పగా చెప్పాడు, మీరు తండ్రిని ఎరగరు, నన్ను ఎరగరు అని క్రీస్తు ప్రభు తనకు తన తండ్రికి ఉన్నటువంటి గొప్ప అనుబంధాన్ని గురించి ఇజ్రాయెల్ ప్రజలకు తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళు అందుకు అంగీకరించడం లేదు.
తర్వాత క్రీస్తునాథుడే స్వయంగా అబ్రహాముకు తనకున్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తున్నాడు. 56వ వచనంలో, మీ తండ్రి అబ్రహాము నా దినమును చూచుటకు మిగుల కుతూహలపడెను అని తెలియజేస్తున్నాడు. అనగా ఆయన సృష్టికర్త, త్రిత్వైకములో రెండో వ్యక్తి అని అబ్రహాముకు తెలుసు. ఎందుకంటే దేవునితో సవాసముగా జీవించాడు కనుక. ఆయన క్రీస్తు ప్రభుని దినాలు చూడాలని, ఆయన రాకడను చూడాలని, ఆయన కాంక్షించాలని, ఆయన దీవెనలు పొందాలని అబ్రహాము ఎంతగా ప్రయత్నం చేసినట్లుగా వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకు యేసు అబ్రహాము జన్మించడానికి పూర్వమే నేను ఉన్నాను అన్న గొప్ప సత్యాన్ని వారికి ముందుగానే తెలియజేస్తున్నాడు. ఆయన సృష్టికర్త, నేను దేవునితో ఉన్న వ్యక్తిని, నేను త్రిత్వైకంలో రెండో వ్యక్తిని అన్న విషయాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేసినప్పుడు వారందరూ కూడా అర్థం చేసుకోలేక, విశ్వసించలేక క్రీస్తుపై కోపపడుతూ ఆయనపై రాళ్ళు ఇస్రాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇజ్రాయేలు ప్రజల యొక్క మనస్తత్వం. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఎవరైనా ఆయన యొక్క జీవిత లక్ష్యం ఏంటి, మన నుండి ఏమి కోరుకుంటున్నాడు, ఈ తపస్కాలంలో మనం ఎలా జీవించాలని కోరుకుంటున్నాడు అనే విషయాలని మనకు జీవగ్రంథం తెలియజేస్తూ ఉంది. కనుక క్రీస్తు ప్రభుని విశ్వసించుదాం, తండ్రి దేవుని విశ్వసించుదాం. అబ్రహాముకి దేవుడు వసగినటువంటి శాశ్వత వడంబడికలో మనమందరం భాగస్థులమైనందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటాం. ఆయనకు దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా పాలు పంచుకుందాం. మనమందరం కూడా చేతులు జోడించుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తన దాసుడగా అబ్రహాముతో గొప్ప వడంబడిక చేసుకున్న దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. నా మాటను ఆలకించువాడు శాశ్వతంగా జీవించును అని మనకు పరలోక రాజ్యం గురించి తెలియజేసినటువంటి క్రీస్తునాథు యందు ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. ఆయన స్థాపించిన విశ్వ శ్రీసభను ఆయనకు సమర్పించుకుంటూ, ప్రభువా మీ విశ్వ శ్రీసభను, పాపుగారిని, పీఠాధిపతులను, గురువులను, మడకన్యలను, సకల విశ్వాసులందరినీ కూడా దీవించి కాచి కాపాడమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మనం ప్రత్యేక విధంగా మన కుటుంబాల కోసం సమర్పించుకుందాం. కుటుంబంలోని భార్య భర్తల కోసం, చిన్నారి బిడ్డల కోసం, యువతి యువకుల కోసం, వృద్ధుల కోసం, మన కుటుంబాలను మరణించిన వారి ఆత్మలకు దేవుడి నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. ఈనాడు దివ్య బలి పూజలు సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిని, వారి ఉద్దేశాలను, వారి తలంపులను, వారి కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈనాడు ప్రత్యేక విధంగా మనము దివ్యవాణి దాతల కోసం ప్రార్థన చేసుకుందాం. మీ త్యాగం వల్ల దివ్యవాణి లక్షలాది మందికి ప్రభు సువార్తను అందిస్తూ ఉంది కనుక ఆ దాతలను, వారి తలంపులను, వారి కుటుంబాలను దీవించమని, దివ్యవాణి అభివృద్ధి కోసం శ్రమ పడుతున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం కొద్దిసేపు మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ మా మనవులన్నిటినీ మా యేసయ్య నామమున వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, మీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, మీరు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును, ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిల
పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. సహోదరి సహోదరులారా, మీరును నేనును సమర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుడులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములను దయతో స్వీకరించుమని అర్థించుచున్నాము. ఈ దివ్య బలి మా హృదయ పరివర్తనమునకును ప్రపంచ ప్రజలందరి పాప విముక్తిని సహాయపడినట్లు కరుణించుడు. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చూడను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు, మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. అది ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడియ ఇదే. క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదే. క్రీస్తు ద్వారా నిరంతరము మీ సమక్షమును ఆనందించుచు మీ వైభవమును ఆరాధించుచున్న దూతల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకంగా మేము మీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభునామమును వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునిగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారి వారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకుడగు ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల అంతోని మా అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చెయ్యుడు. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ, పునీత పోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన కుటుంబాలను, కుటుంబ సభ్యులను సర్వేశ్వరునికి సమర్పించుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ఆ తండ్రికి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహములన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపగా మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితోనొకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి రక్షణార్థమై శిలువ మ్రానిపై మరణించిన యేసయ్య శరీరక్తములు. ఈ విందులో పాల్గొంటున్న మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీరక్తములు మన నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు రక్షణదాయకమైన మీ వరములతో పోషింపబడి మీ దయకై అర్థించుచున్నాము. ప్రస్తుత యుగములో మా పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మాము నిత్య జీవనములో భాగస్థులను చేయునుగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మరలందరూ దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము, యేసు రక్తము. సిల్వలో నాకై కాచె యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము. సంధ్య
సంధి చేసి చేర్చెను యేసు రక్తము, సంధి చేసి చేర్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో, యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో, యేసు రక్తము సిల్వలు నాకై కాచెను యేసు రక్తము, సిల్వలు నాకై కాచెను